ఓం సాయిరామ్. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి, అందరూ బాగున్నారా? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అయితే మనము నిత్య జీవితంలో భగవన్ నామస్మరణ అనేది చాలా ముఖ్యం. మనం చేసే ప్రతి పనిలో ముందుగా ఆ భగవంతుణ్ణి తలుచుకుంటే ఆ పని మంచిగా నిర్విఘ్నంగా ఏ విఘ్నాలు లేకుండా ముందుకు సాగుతుంది. అయితే ఈరోజు సాయి నామస్మరణ మనకెంతో తీయన అని ఒక విషయం చెప్తున్నాను. శ్రీ సాయి తత్వం మానవ జన్మకు ఈ భూమిపైనే చరితార్థం చేయగల శక్తిపాతం సాయి నామం పావన మంత్రం. అదొక అమృత గూలిక. సాయి లీలామృతాన్ని ఒడిసిపట్టి తాగిన వారు ధన్యులు. సాయి సచ్చరిత్ర సముద్రమంత లోతైనది, ఆకాశమంత విశాలమైనది. భక్తి జ్ఞానం అనే మనుల అందరిలో దాగి ఉన్నాయి. ఎవరెంత లోతుకు వెళ్ళగలిగితే అన్ని మనులు రత్నాలు పొందవచ్చు. వీటిని పొందాలంటే మనలోని అహంకారాన్ని ప్రాలదోలాలి, బాబా పాదాలపై పెట్టేసేయాలి. శ్రద్ధ సహనం దక్షిణగా సమర్పించాలి. సాయి సచ్చరిత్రలోని ఒక్కో సత్కథ ఒక్కో పద్ధతిని కలిగిస్తుంది. బాబా చాటిన నీతి ఉపదేశాలు జీవన రీతుల్ని నేర్పుతాయి. బాబా లీలలు ఆశ్చర్యానందాలను కలిగిస్తాయి. అది చదివితే మనోవిచారాలు ఎగిరిపోయి మనశ్శాంతి కలుగుతుంది. బాబా జీవన విధానం మనకు బుద్ధిని జ్ఞానాన్ని అలవరుస్తుంది. ఇక బాబా చెబుతున్నది ఏమిటో ఆలకిద్దాం. అహంకారాన్ని విడిచి నా పాదాలపై పెట్టండి. వారికి నేను మిక్కిలి సహాయపడతాను. వారి జీవిత చర్యల్లోనూ గృహకృత్యాల్లోనూ తోడుగా నీడగా ఉంటాను. అహంకారం మీ మనసులో మచ్చుకైనా లేని రోజున మీ హృదయాలలోనే శాశ్వతంగా కొలువుంటానని బాబాగారు చెప్తున్నారు. నా లీలలు బోధనలు విన్నా ఆచరించిన భక్తులకు భక్తి విశ్వాసాలు కుదురుతాయి. వారు ఆత్మసాక్షాత్కారాన్ని బ్రహ్మానందాన్ని పొందుతారు. నా నామాన్ని ప్రేమతో స్మరించే వారి కోరికల్ని తీరుస్తాను. సంతోష గ్రహస్థులు అవుతారు. నన్నే స్మరించి నన్నే ధ్యానించి పూజించే వారిని జనన మరణ బంధాల నుండి బయటపడేస్తాను. అహంకారం నశింపజేస్తాను. ఆనందాన్ని తృప్తికి ఇదే మార్గం. సాయి సాయి అనే నామస్మరణ వల్ల చెడు వినుట చెడు పలుకుట వలన కలిగే పాపాలు కూడా పటాపంచలైపోతాయి. నా మాటలపై నమ్మకం ఉంచిన వారు ధన్యులు. మనం చెదరిపోనియవకండి. దేనికి భయపడకండి, చలించకండి. స్థిరంగా విశ్వాసంతో ఉండండి. నా లీలలు చదవటం కాదు, వాటిలోని నీతిని మంచిని గ్రహించి ఆచరించటం చాలా ఉత్తమం. అదే కదండి బాబాని నామస్మరణ. బాబానే కాదండి, ఇక్కడ సబ్కా మాలిక్ ఏక్ అని చెప్తూ ఉంటారు. మీరు ఏ దేవుణ్ణి నమ్మితే ఆ దేవుడు అన్నమాట. అన్ని రూపాలలో ఉన్నది ఆ శ్రీమన్నారాయణుడే కాబట్టి అవతారాలు వేరు కానీ ఆయన ఒక్కటే. మన పాపాలు నశింపచేయడానికి మనకు బాబా చెప్తున్న ఈ విషయాన్ని గ్రహిద్దాము, ఆచరణలో పెడదాము. నిత్యం భగవన్ నామస్మరణ ఖచ్చితంగా చేయండి. మీరు ఏ పనైనా చేసే ముందు మీ మనసులో ఇప్పుడు సాయిరామ్ని పూజిస్తే కనుక ఓం సాయిరామ్ అని, లేదంటే శివుణ్ణి పూజిస్తే కనుక ఓం నమ శివాయ అని చెప్పి, అమ్మవారిని పూజిస్తే కనుక శ్రీమాత్రే నమః అని చెప్పేసి, హనుమంతుణ్ణి పూజిస్తే కనుక జై శ్రీరామ్ అని మీ మనసులో తలుచుకొని ఒక్కసారి ఆ పని మొదలు పెట్టారంటే ఆ పనికి ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అని మన బాబా ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలియజేశారనమాట. అయితే మన పాపాలు అన్నీ కూడాను ఎక్కడైనా గుడికి టెంపుల్కి వెళ్ళి దక్షిణగా ఇవ్వడం ద్వారా కానీ, లేదంటే ఒక ప్రసాదం తీసుకొని వెళ్ళి భక్తులకు నలుగురికి పంచడం ద్వారా కూడాను మన పాపాలు నశిస్తాయి. తెలిసి తెలియకుండా చేసిన పాపాలు కూడా అంతమవుతాయి అని మన బాబా గారు చక్కగా ఈ కథలో చెప్తున్నారండి. అయితే ఇక మొదటిసారి ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ నాకు ఒక చిన్న లైక్స్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మున్ముంపు ఇంకా బాబా గారి గురించి శివలీలల గురించి అన్నీ చెప్తుంటాను. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.